మరి ఎటువంటి శుభకార్యములకైనా కూడా మా యొక్క ఆర్కెస్ట్రా నిర్వహించడం జరుగుతుందండి. ఫుల్ ఆర్కెస్ట్రా మాన్యువల్ ప్రోగ్రామ్ అంటే కీబోర్డ్, బ్యాండ్, తబలా వంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా మేము మరికొంతమంది సింగర్స్ తో మరి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము. ఎవరికైనా మా యొక్క ప్రోగ్రామ్ కావాలనుకుంటే మరి సార్ని అడిగి సంప్రదించవలసిందిగా కోరుకుంటూ, మరి మనకి దైవభక్తి, దేశభక్తితో పాటు మరి ఉత్సాహం, ఉల్లాసం కూడా కావాలి. ఇది మా కాన్సెప్ట్. ఏంటంటే పిల్లలు చక్కగా కాసేపు రిలీఫ్ అవ్వాలి, వాళ్ళలో ఉత్తేజం కలగాలి, చక్కగా ఎంజాయ్ చేయాలన్నది కూడా మా కాన్సెప్ట్. కాబట్టి మరి మమ్మల్ని చూసి వాళ్ళు మరి ఒక ఏదో ఒకటి నేర్చుకోవాలి మా నుండి. ఎందుకంటే మేము చక్కని చదువులు చదువుకున్నాం, మరి అయినప్పటికీ కూడా కష్టపడుతున్నాం. ఎవరి మీద ఆధారపడకుండా మాకు మేముగా బ్రతుకుతూ మా లాంటి వారికి సహాయపడుతున్నాం. ఈ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేసి మీ ద్వారా కొంత సహాయం తీసుకోవడానికి వచ్చాం. మామూలుగా వచ్చి హెల్ప్ అడిగితే చేస్తారు, కానీ ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్ మేము వేయించుకోకూడదు. ఆ ప్రశ్న ఎవరికి రాకూడదని మరి మా యొక్క టాలెంట్ మీకు తెలియజేసి మీ ద్వారా మేము సహాయం అడిగి మా సంస్థని నడిపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయాలన్నది మా సంకల్పం. కాబట్టి మరి ఒక ఉత్సాహకరమైనటువంటి పాట సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా నుంచి గోదావరి గట్టు మీద పాట తెలుసా తెలియదా పిల్లలకి? సో గట్టి చెప్పండి కొట్టండి ప్లీజ్. గోదావరి గట్టు మీద రామశిలకవే ఊరింట కట్టుకున్న సందమామవే. హే గోదావరి గట్టు మీద రామశిలకవే ఊరింట కట్టుకున్న సందమామవే. ఊరంతా చూడు ముసిగేదాన్ని నిద్రపోయిందే, మారాతలన్నీ తీరకపోతే ఇల్లాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను. గోదావరి గట్టు మీద రామశిలకవే పెట్టి గంచుకున్నా నీకు దొరకనే. ఇద్దరు ముందేసి పస్తులు పెట్టేవే, తీపి వస్తూ చుట్టూ తిరిగి ఈగలు చేసేవే. కంపడి పిల్లలతో ఇంటిని నింపేవే, సంసారాన్ని సాపాదిండి మేడెక్కించేవే. ఉరిగట్టి పడుకోరే ఉరకాలను వాళ్ళు ఎక్కేస్తారు నుంచి గెలవాలి. గోదావరి గట్టు మీద రామశిలకవే ఊరింట కట్టుకున్న సందమామవే. రెండు మూడు నల్లలు చేతికి పుట్టినా ఎల్లెల్లలేమో ముందే మాటతోనే కాలక్షేపం మోనిమ్మంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కోతగా వచ్చినా
అందరి దూరం ఉదరి గట్టు మీద రామసలుకునే కట్టుకున్న చందమామనే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వస్తుంటాయి. అయితే ప్రతిసారి కూడా ఆనందమే ఉంటుందని అనుకోకూడదు, అదేవిధంగా దుఃఖమే ఉంటుందని కూడా అనుకోకూడదు. రెండింటిని కూడా సమపాలలో తీసుకుంటే మన జీవితం ఎంతో చక్కగా సాఫీగా ముందుకు కొనసాగుతుంది. చిన్నప్పటి నుండి కూడా మనం పెద్దలు చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా వినాలి. ఓటమికి భయపడకూడదు, విజయానికి గర్వపడకూడదు. మరి రెండింటిని కూడా సమపాలలో తీసుకుంటే మన జీవితం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అని చెప్పడానికి ఈ యొక్క మంచి మచ్చుకున్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అని ఒక అద్భుతమైన పాట. మరి మా యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే పిల్లలకు ఏదో ఒకటి నేర్పించాలి. మేము ఏదో మ్యూజికల్ ప్రోగ్రామ్ చేసి సహాయం అడిగి ఆ యొక్క సహాయం తీసుకుని వెళ్ళిపోవడమే కాదండి మా యొక్క కాన్సెప్ట్. మరి మా నుంచి పిల్లలు కొంతగా నేర్చుకోవాలి. వీళ్ళకి కళ్ళు లేకపోతేనే వీళ్ళకి చక్కగా చదువుకున్నారు, ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, ఎంతో మందికి ఉపయోగపడతారు. మరి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి కనుక మేము ఎంత కష్టపడాలి, ఎంతో మందికి ఉపయోగపడాలి కనుక మంచి ఆలోచన రావాలన్నది మా యొక్క సంకల్పం. మరి ఈ యొక్క సంకల్పాన్ని గుర్తించి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ వెంకట్ విద్యాపీఠ్ స్కూల్ సొంచం వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. మరి మా యొక్క కార్యక్రమంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అంటూ వస్తున్నాం. ఎదిగిన కొద్ది మొదగమని అర్థమంటలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది మొదగమని అర్థమంటలో అపజయాలు కలిగిన చోటు పిలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటు కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమంతులు అపజయాలు కలిగిన చోటు పిలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటు కొత్త చిగురు కనిపిస్తుంది.
అర్థమంటూ మాధుర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మాధుర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆవిడ సైతం చేతులెత్తాలి అంతులేని చింతలకి ఆది నువ్వు కావాలి ఆనందాన్ని